తాజా 30 ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు. ధైర్యంగా ముందడుగు వేసేవాడిని విజయం వరిస్తుంది. సాహసం సేయరా డింబక అనే మాట కూడా ఇలానే వచ్చింది. ఈ మాటను అక్షరాల వంట పట్టించుకున్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. షార్ట్కట్లో కేసీఆర్. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసుకుపోవడం ఆయన లక్షణం. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టడంతో కేసీఆర్ తిరుగుబాటు చేశారు. జనంలో ఉన్న తెలంగాణ ఆకాంక్షను సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఈ బక్కప్రాణి వల్ల ఏమవుతుందిలే అని చాలామంది అనుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ మొండిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఎన్నో రిస్కీ ఫీట్లు చేశారు. పలుమార్లు ఆయన అదృష్టం కూడా వరించింది. కాలం కలిసి రానప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి 3 సార్లు కాలం కలిసి వచ్చింది. మొదటిది 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం. ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగా వద్దన్నా కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్తో పొత్తుకే మొగ్గు చూపింది. నిజానికి ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి రాగలిగే స్థాయిలో ఉంది. కానీ సోనియా గాంధీ రిస్క్ తీసుకోకుండా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. కేసీఆర్ అంచనాలకు మించి ఎన్నికల్లో సీట్లు ఇచ్చారు. ఆ మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు కూడా. తెలంగాణ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో ఈ ఎన్నిక ద్వారా ప్రపంచానికి తెలిసి వచ్చింది. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వంలో నుంచే టీఆర్ఎస్ తనంతట తానుగా వెళ్లిపోయేలా చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ 2 సార్లు ఎంపీ పదవికి రిజైన్ చేశారు. 2006లో కరీంనగర్ నుంచి అలవోకగా గెలిచారు. కానీ 2008 వచ్చేసరికి కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. చివరకు సుమారు 16,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. ఇక్కడ గనుక కేసీఆర్ ఓడి ఉంటే వైఎస్ టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేసేవారు. ఆ తర్వాత 2009లో వైఎస్ మరణం కూడా కేసీఆర్కు బాగా కలిసి వచ్చింది. వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే కేసీఆర్ విశ్వరూపం చూపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. తెలంగాణను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకునేలా చేసింది. 4 ఏళ్ల టైం తీసుకుని కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.